హాయ్ అందరికీ నమస్కారం. థియేటర్ల మూసివేత అనే కుట్రకు బాధ్యులుగా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దిల్ రాజుకి మెడకే చుట్టుకుంటా ఉంది. దిల్ రాజు గారు మొన్నటి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్లో దిల్ రాజు గారు చెప్పిన అంశాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు, మేం కాదు ఆ నిర్ణయం తీసుకున్నది, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ప్రారంభమైంది, అది కూడా జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణ దీనికి కారణభూతుడు అని చెప్పే ప్రయత్నం చేశారు. సో అక్కడి నుంచి మళ్ళీ మా నైజాం దాకా వచ్చినప్పుడు మాత్రమే మేము స్పందించాల్సి వచ్చింది అని చెప్పారు. తనకు థియేటర్లు కూడా కేవలం 50 మాత్రమే ఉన్నాయి ఉభయ రాష్ట్రాల్లో అని చెప్పిన అంశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అత్తి సత్యనారాయణ మీద జనసేన పార్టీ చర్య తీసుకుంది, సస్పెండ్ చేసింది. తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, మీ మీద వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే అత్తి సత్యనారాయణ, నేను చాలా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా, రాజమండ్రి నియోజకవర్గంలో మొత్తం తెలిసిన జనసేన నాయకులందరినీ కూడా విచారించాను. అత్తి సత్యనారాయణ అలాంటి వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి కాదు అన్న ఫీడ్బ్యాక్ వచ్చింది. అనుశ్రీ సత్యనారాయణ అంటారు ఆయన్ని. సో అనుశ్రీ సత్యనారాయణ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీకి ముఖ్యంగా నాయకుడికి విధేయుడిగా ఉన్నారు. ఆయన అలాంటి పనులు చేశారా అంటే మేమే ఆశ్చర్యపోతున్నాం, ఆయన అలా చేసే అవకాశం లేదు అని ఆయన గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణభూతుడు దిల్ రాజే. దిల్ రాజు ఒక కమల్ హాసన్, అద్భుతమైన నటుడు, ఆయనకు ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు, ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి, అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఎందుకంటే దిల్ రాజు గారు, అరవింద్ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో పక్క రోజు మళ్ళీ దిల్ రాజు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగడతలతో ముంచెత్తారు. అద్భుతం, అమోఘం, అయ్యా మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి, మేము కూడా అలాంటి అంటే అవే కోరుకుంటున్నాం, మేము కూడా చాలా శుద్ధపూసన, నేను కూడా అల్లు అరవింద్ గారు ఎలాగో నేను అలాగే అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం నైజాం దగ్గరకు వచ్చినప్పుడు మా శిరీష్ ఈ అంశం తెలుసుకుని నా దగ్గరికి తెచ్చినప్పుడు దీన్ని నేను ఖండించాను అని చెప్పాడు. అయితే అనుశ్రీ సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే, అసలు కారణభూతుడు దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డే అని చెప్తున్నారు. అసలు ఈ నిర్ణయం తీసుకుంది ఆధారాలతో సహా ఆయన చూపిస్తున్నాడు. నేను ఆధారాలతో సహా చూపిస్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో సహా నా మీద మీరు నిరూపించగలరా అనే సవాలు కూడా విసురుతున్నారు. సో ఆయన చూపిస్తున్న ఆధారాలు ఏంటంటే, 2024 మేలో ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రారంభమైన అంశాన్ని ఇప్పటి వరకు ఎందుకు నాంచారు అంటే, గేమ్ చేంజర్ సినిమా అప్పుడు మనందరికి గుర్తు, గేమ్ చేంజర్ సినిమా 2 నెలల్లో 3 నెలల్లో రిలీజ్ అవుతుందని చాలాసార్లు పోస్ట్ పోన్ కూడా జరిగింది. ఆ పోస్ట్ పోన్ జరిగిన తర్వాత సంక్రాంతికి ఫైనల్ చేశారు. సో అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి మే 2024లో తీసుకున్న నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఇందులో సురేష్ బాబు గారి హస్తం కూడా ఉంది, ఎందుకంటే వెంకటేష్ గారి సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి సినిమాలు సంక్రాంతికి ఉన్నాయి కాబట్టి ఆ సంక్రాంతి సినిమాను కూడా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసిందంటే దిల్ రాజు గారే. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు ఉమ్మడిగా ఈ నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. దానికి సంబంధించి డేట్ల వారీగా ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. అయితే ఆయన చెప్పని అంశము, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఆఫ్ ద టౌన్గా ఉన్న అంశం ఏంటంటే, సో ఈ డిస్ట్రిబ్యూషన్ కోసం దిల్ రాజు కూడా ప్రయత్నం చేశాడు, హరిహర వీరమల్లు డిస్ట్రిబ్యూషన్ కోసం. ఆ డిస్ట్రిబ్యూషన్ ఆయనకి ఇవ్వకుండా మైత్రి మూవీ మేకర్స్కి అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్కి ఇచ్చారు. సో అది ఆయనకు నచ్చలేదు, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. ఎందుకు అంటే, సో ఇప్పటికే హరిహర వీరమల్లు కొంత ఆలస్యం కావడంతో నిర్మాత కొంత నష్టాల్లో ఉన్నారు. ఆ నష్టాలని పూడ్చాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. సో ఎవరు ఎక్కువ డబ్బులకి కొంటే వాళ్ళకే కదా ఇస్తున్న డిస్ట్రిబ్యూషను. సో మైత్రి మూవీ మేకర్సు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువ డబ్బులకి కొనడానికి ముందుకు వచ్చాయట. దిల్ రాజు మాత్రం గీసి బేరమాడి, పైగా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ పరిస్థితిని బ్లాక్మెయిలింగ్కి దిగాడట. మీ సినిమా కొంచెం లేట్ అయింది కాబట్టి నాకు ఇంతకే అమ్మండి అని చెప్పేసి ఆయన కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారట. అయితే ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్కి పవన్ కళ్యాణ్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఆయనతోటి వాళ్ళు ఓజీ సినిమా కూడా తీస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్సు అలాగే ఈ సితారా ఎంటర్టైన్మెంట్స్కు ఇవ్వటం జరిగింది.
అవి ఇవ్వలేదన్న కారణంతో ఎక్కడ మైత్రి మూవీ మేకర్స్, సితార్ ఎంటర్టైన్మెంట్స్ పెద్దగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ గారి సినిమానే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక పెద్ద స్థాయికి వెళతారు. కాబట్టి దీన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో దిల్ రాజు గారు ఇవన్నీ చేశారని కొంత సినీ ఇండస్ట్రీ టాక్ కూడా నడుస్తుంది. మొత్తం మీద అయితే అనుశ్రీ సత్యనారాయణ తాను నిర్దోషిని, నా దేవుడి సినిమాను నేను ఆపేంత ధైర్యం దమ్ము నాకెక్కడుంది, వాళ్ళకే లేనప్పుడు, వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళకే లేనప్పుడు ఒక భక్తుడిని నాకెక్కడుంది దేవుడి సినిమా ఆపే ధైర్యము దమ్ము, అలాంటి పనులు నేను చేస్తానా, దమ్ముంటే నిరూపించండి అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారు. ఈ అంశం మీద మరి దిల్ రాజు గారు స్పందించాలి. ఓవరాల్గా ఆ నలుగురు ఎవరంటే దిల్ రాజు గారు, అలాగే ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగు, సురేష్ బాబు, ఈ నలుగురు ఈ నలుగురే. ఇందులో అల్లు అరవింద్ గారి పాత్ర లేదన్న విషయాన్ని కూడా క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఓవరాల్గా అనుశ్రీ సత్యనారాయణ ఒక సంచలనమైన ప్రెస్ మీటే చెప్పాడని చెప్పాలి. మళ్ళీ అటు తిరిగి దిల్ రాజు మెడక చుట్టుకుంది. మరి దిల్ రాజు గారు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, ఏం స్పందిస్తారని చూడాలి. మొత్తం మీద 24 గంటలు అయిపోయింది అనుశ్రీ సత్యనారాయణ గారు మాట్లాడింది. సో 24 గంటల తర్వాత కూడా ఇప్పటికీ దిల్ రాజు గారు దీని మీద ఇంకా రియాక్ట్ అవ్వలేదు అంటే కాస్త ఆయన డిఫెన్స్లో పడ్డారా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి.